గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 5th జూన్ 2025 కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భారత్కి తొలిసారి ఐఐఏఎస్ అధ్యక్ష పదవి అంటే బెల్జియంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. ఐఐఏఎస్ అంటే ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అన్నమాట. ఈ అధ్యక్ష పదవికి తొలిసారి భారత్ అనేది గెలుచుకుందనమాట. శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించే ఐఐఏఎస్ లో 31 దేశాలకు సభ్యత్వం ఉంది. అందులో మనకి ఇండియాకు వచ్చేసి 1998 నుంచి సభ్యత్వం ఉందన్నమాట. 2025 నుంచి 28 3 ఇయర్స్ కోసము అధ్యక్ష పదవి కోసం భారత్ ఆస్ట్రియా పోటీ పడ్డాయి అనమాట. అంటే అధ్యక్ష పదవి కాలం ఎంత అంటే 3 ఇయర్స్ అనమాట. ఆ 3 ఇయర్స్ అధ్యక్ష పదవి కోసం మనకి ఇండియా మరియు ఆస్ట్రియా పోటీ పడ్డాయి అనమాట. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో 141 ఓట్లు పోలయ్యాయి. ఇండియాకి 87, ఆస్ట్రియాకి 54 వచ్చాయన్నమాట. అలాగే మనకి ఇండియా తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ కార్యదర్శి అయిన వి శ్రీనివాస్ ని అధ్యక్ష పదవికి నరేంద్ర మోడీ సిఫార్సు చేయడం జరిగిందనమాట. ఐఐఏఎస్ లో సభ్య దేశాలు ఏంటి అంటే ఇండియా, జపాన్, చైనా, జర్మనీ, ఇటలీ, కొరియా, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, మెక్సికో, స్పెయిన్, ఖతార్, మొరాకో, ఇండోనేషియా అనమాట. ఓకేనా, అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి కాశ్మీర్ లోయలో వందే భారత్ అత్యంత దుర్లభమైన శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపడం అనేది శతాబ్దం కిందటి ప్రణాళిక. అంటే బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకి ఇంజనీర్లను కూడా నియమించారు, కానీ అది కార్యరూపం అనేది దాల్చలేదన్నమాట. జూన్ 6న అంటే రేపు కట్రా నుంచి కాశ్మీర్కి వందే భారత్ని పీఎం నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెనను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సో నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం 1486 కోట్లు ఖర్చు చేసిందనమాట. దీంతో భారత రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుందనమాట. ఎందుకనంటే అక్కడ కూడా వందే భారత్ రైల్ని ప్రారంభించనున్నారు కాబట్టి. ఇంకా థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు జూన్ 5th కదా, ఈ రోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనమాట. సో కాబట్టి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే మనకి ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట. పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా ఈ డేను నిర్వహిస్తారు. ఈ ఎన్విరాన్మెంట్ డే దాంట్లో ఎన్విరాన్ అనే పదం అనేది ఫ్రెంచ్ భాష పదం నుండి వచ్చిందనమాట. సో యుఎన్ఓ ప్రకారము క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం భూమిపై వ్యవసాయం ప్రారంభమైనప్పుడు కేవలం 40 లక్షల జనాభా ఉండేది. అంటే మన భూమి మీద వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 10,000 సంవత్సరాల క్రితము. అప్పుడు జనాభా ఎంత ఉండేది అంటే 40 లక్షల జనాభా ఉండేదన్నమాట. అది 1750 నాటికి 50 కోట్లకు పెరిగింది. 1900 నాటికి 100 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 800 కోట్ల జనాభా ఉంది మనకి ప్రపంచవ్యాప్తంగా. సో ఆ ప్రపంచ జనాభా అనేది 2100కు వచ్చేసరికి 1000 కోట్లకు చేరుతుంది అని చెప్పేసి ఒక అంచనా కూడా ఉందన్నమాట. ప్రస్తుతం జనాభా పరంగా భారత్ ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో ఉందని మనకు తెలుసు. దీంతో అధిక పర్యావరణ ముప్పును ఎదుర్కొంటుంది ఇండియా. అయితే పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా ప్రభుత్వము 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 48A మరియు 51A ఆఫ్ G అనే నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది మనకి. సో చారిత్రక నేపథ్యం ఏంటి ఈ డే యొక్క చారిత్రక నేపథ్యం అంటే యుఎన్ఓ ఆధ్వర్యంలో 1972 జూన్ 5th నుంచి 16th మధ్యలో స్టాక్ హోమ్ స్వీడన్లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు అనేది జరిగిందనమాట. ఎప్పుడు అంటే 1972లో. ఎక్కడ అంటే స్టాక్ హోమ్ స్వీడన్లో. అయితే పర్యావరణ సమస్యలు పరిష్కరించేందుకు జూన్ 5న యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారనమాట పర్యావరణ సమస్యలు పరిష్కరించడం కోసం. సో దీనికి గుర్తుగా 1973 నుండి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహించనున్నారు. అయితే పర్యావరణం గురించి అంటున్నాం కాబట్టి పర్యావరణం రిలేటెడ్ చట్టాలు ఏంటి అంటే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974, వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981, పర్యావరణ సంరక్షణ చట్టం 1986, జీవ వైవిధ్య చట్టం 2002, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006, జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010 అనమాట. సో ఇవన్నీ కూడా మనకి పర్యావరణానికి రిలేటెడ్ అయ్యే చట్టాలన్నమాట. అలాగే మనకి ఇంకా ఏంటి అంటే సో నెక్స్ట్ 4th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలోనే తొలిసారిగా ఏఆర్ ఆధారిత వైద్య పరీక్షలు శరీరంలో ఉన్నటువంటి అవయవాలను స్కాన్ చేయగానే ఎక్కడ సమస్య ఉందో క్షణాల్లో చిత్రంతో సహా చూపించే అగ్మెంటెడ్ రియాలిటీ, ఏఆర్ అంటే అగ్మెంటెడ్ రియాలిటీ
సాంకేతికతను దేశంలోనే తొలిసారిగా బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ మరియు దక్షిణ కొరియాకు చెందినటువంటి స్కియా మెడికల్ టెక్నాలజీ వీళ్ళిద్దరూ కలిసి ఈ హాస్పిటల్లో ఎక్కడ అంటే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారనమాట. ఈ ఏఆర్ ఆపరేషన్ అంటే ఓపీడీ సేవల్ని ప్రారంభించారనమాట. ఈ సాంకేతికత వల్ల ఏం తెలుస్తుంది అంటే అవయవాలు ఎక్కడ దెబ్బతిన్నాయో మరియు క్యాన్సర్, అల్సర్ వంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయో అనేవి క్షణాల్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే 5th కరెంట్ అఫైర్ వచ్చేసి భారత్లో ప్లాస్టిక్ రహిత రాష్ట్రం ఏది అంటే సిక్కిం నిలిచింది. పరిశుద్ధమైన పర్యావరణ పద్ధతులను పాటిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని అంటే 100% సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ సిక్కిం ప్రసిద్ధి చెందిందనమాట. సో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా వెదురును ఉపయోగిస్తున్నారనమాట. అందువల్ల దీనికి అంత ప్రాధాన్యత ఉంది సిక్కిం రాష్ట్రానికి. అలాగే 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి 2025 కాండెరే హురున్ ఇండియా మహిళల జాబితా. దేశ ఆర్థిక వ్యవస్థ అంటే హురున్ ఇండియా లిస్ట్ వస్తుంది కదా ఎవ్రీ ఇయర్, ఇది మహిళల జాబితా అనమాట. సో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న 97 మంది శక్తివంత మహిళలతో జాబితాను విడుదల చేశారు. వీరు నిర్వహిస్తున్నటువంటి సంస్థల విలువ ఎంత అంటే 11.7 లక్షల కోట్లు అనమాట. ఆర్థిక, సాంకేతిక, దాతృత్వం, కళలు, అంకుర సంస్థలు అంటే ఇవన్నీ రంగాల్లో కూడా ఈ రంగాలతో కూడినటువంటి తొలి జాబితా విడుదల చేశారు. ఆర్థిక రంగం, సాంకేతిక రంగం, దాతృత్వం, కళలు, అంకుర సంస్థలు. ఇందులో బ్యాంకింగ్ రంగం నుండి శాంతి ఏకాంబరం గారు అగ్రస్థానంలో నిలిచారనమాట. సో ఈమె 3.81 లక్షల కోట్ల విలువ గల సంపదతో కోటక్ మహేంద్ర బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచిందనమాట. ఈమె అంటే కోటక్ మహేంద్ర బ్యాంక్ లో వర్క్ చేస్తారు, ఎండి అనమాట. ఆమె యొక్క సంపాదన 3.81 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. అదే టెక్నాలజీ రంగం నుంచి ఎవరు అంటే రాధా వెంబు అనమాట. సో ఈమె సంపద సృష్టిలో పాలు పంచుకున్నటువంటి జోహా సహ వ్యవస్థాపకురాలన్నమాట. అంటే ఈమె జోహా కంపెనీ యొక్క సహ వ్యవస్థాపకురాలుగా పనిచేస్తున్నారు రాధా వెంబు గారు. సో ఈమె యొక్క సంపాదన 55,300 కోట్లతో అగ్రస్థానంలో ఉంది టెక్నాలజీ రంగంలో. బ్యాంకింగ్ లో అగ్రస్థానంలో వచ్చేసి శాంతి ఏకాంబరం. అట్లాగే అంకుర సంస్థ మరియు ఇన్ఫ్లుయెన్సర్ దాంట్లో మృణాల్ పంచాల్ గారు అగ్రస్థానంలో నిలిచారు. ఈమె మృచా బ్యూటీ పార్లర్ ఇన్స్టాలో 55 లక్షల ఫాలోవర్స్ లో ఫస్ట్ స్థానంలో ఉన్నారనమాట. అలాగే ఇప్పుడు మనం బ్యాంకింగ్ రంగంలో శాంతి ఏకాంబరం అగ్రస్థానం అన్నాం కదా కోటక్ మహేంద్ర నుంచి. సెకండ్ స్థానంలో ఎవరున్నారు అంటే పర్మిందర్ చోప్రా ఉన్నారనమాట. ఈమె యొక్క సంపాదన 1.44 లక్షల కోట్లు. ఈమె ఏ బ్యాంక్ అని అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్నారనమాట పర్మిందర్ చోప్రా. అలాగే ఈషా అంబానీ వచ్చేసి రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి ఈషా అంబానీ 6th ప్లేస్ లో ఉన్నారు. అలాగే సంపద సృష్టిలో మనం ఏమన్నాం, సంపద సృష్టిలో ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారన్నాము, రాధా వెంబు ఉన్నారన్నాం కదా. సో మరి సంపద సృష్టిలో సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే జయశ్రీ ఉల్లాల్ గారు ఉన్నారు. ఈమె వచ్చేసి అరిస్టా నెట్వర్క్ సీఈఓగా పనిచేస్తున్నారనమాట. ఈమె యొక్క సంపద 48,900 కోట్ల సంపదతో ఈమె సెకండ్ ప్లేస్ లో ఉన్నారు జయశ్రీ ఉల్లాల్. భావితరంలో మహిళా నేతల్లో రోష్ని నాడార్ అనే వాళ్ళు 3వ సంపన్న మహిళగా నిలిచారు దేశంలోనే. ఈ రోష్ని నాడార్ వచ్చేసి హెచ్సిఎల్ సీఈఓ అనమాట. రోష్ని నాడార్ 60 దేశాలకు కూడా ఈమె కంపెనీని విస్తరించగలిగింది. ఈమె యొక్క సంపద విలువ 1.11 లక్షల కోట్లు అనమాట. అలాగే 7th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సిద్దిపేట జిల్లాలో జైనమత ఆనవాళ్లు. ఇక్కడ వేర్వేరు కాలాలకు చెందినటువంటి 24వ జైన తీర్థంకరుడు వర్ధమానుడి మహావీరుడి యొక్క విగ్రహాలు అనేవి లభించాయి. 2 వేర్వేరు కాలాలకు చెందినవన్నమాట. ఒకటి వచ్చేసి గజ్వేల్ మండలం రాయ చెరువులో తొలి విగ్రహం ఉందన్నమాట. ఆ విగ్రహం ఎలా ఉంది అంటే ధ్యానముద్ర మహావీరుడి తలపై ఉష్ణీషం చెక్కబడి కోలముఖంతో ఉందన్నమాట. ఎక్కడ గజ్వేల్ మండలం రాయ చెరువులో. సో ఈ విగ్రహం వచ్చేసి 8 మరియు 9వ శతాబ్దాల కాలానికి చెందిందిగా చెప్తున్నారు చరిత్రకారులు. సో ఇది బ్లాక్ కొరైట్ రాయి మీద చెక్కబడి ఉందన్నమాట ఈ విగ్రహం. రెండవ విగ్రహం వచ్చేసి హనుమాన్ ఆలయం పక్కన చెత్తలో కూరుకొని విరిని కనిపిస్తుంది అనమాట. చెత్తలో కూరుకొని ఉందనమాట, విరిగి కనిపిస్తుంది అంటే విగ్రహం అనేది విరిగింది అనమాట. హనుమాన్ ఆలయం పక్కన దొరికింది. ఇది వచ్చేసి గుండ్రంగా ఉన్న ముఖం, ఇది వచ్చేసి కోలముఖంతో ఉంది కదా. ఇక్కడ దొరికిన విగ్రహం వచ్చేసి గుండ్రంగా ఉన్న ముఖము, చిన్న ఉష్ణీషం అనమాట. 10వ 11వ శతాబ్దాలకు చెందింది. ఇది వచ్చేసి 8, 9వ శతాబ్దాలకు చెందింది. ఇది 10, 11వ శతాబ్ద కాలానికి చెందింది అనమాట. అలాగే అదే కాకుండా ఇంకేం దొరికాయి అంటే బెజుగామ గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన అంటే 1072 అనమాట. 11వ శతాబ్దానికి చెందినటువంటి కళ్యాణి చాళుక్య పాలకుడైన భువనైక మల్ల దేవ కాలంలో పంప పెర్మానడిగల్
ఓకేనా. పంప పెర్మానడిగల్ బెజుగామ దేవుడికి చేసిన దాన శాసనంతో పాటు అదే కాలానికి చెందిన మరొక శాసనం కూడా ఉన్నాయన్నమాట. అంటే పంప పెర్మానడిగల్ బెజుగామ దేవుడు అనమాట. ఈ బెజుగామ దేవుడు కూడా జైన తీర్థంకరుడే అవ్వచ్చు అని చెప్పేసి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అయితే పంప పెర్మానడిగల్ బెజుగామ దేవుడికి పంప పెర్మానడిగల్ బెజుగామ దేవుడికి చేసినటువంటి శాసనం దొరికిందనమాట. అంటే ఇతను ఈ బెజుగామ దేవుడికి ఒక శాసనాన్ని దానం చేశాడు. ఆ శాసనం దొరికింది, మరియు అదే కాలానికి చెందినటువంటి మరొక శాస్త్ర శకలం కూడా దొరికిందనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నోటిఫికేషన్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.